గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు. యాజ్ ఆఫ్ నో మనం గూగుల్ సంబంధించిన జెమినీ ఏ మోడల్ అయితే యూస్ చేసి ఉంటాం. మనకు తెలియని విషయాలు అయితే తెలుసుకోవడం కోసం జెమినీ అయితే చాలా మంది యూస్ చేసుకుని ఉంటారు. బట్ ఇప్పుడు రోబోటిక్స్ లో కూడా జెమినైని యూస్ చేసి రియల్ వరల్డ్ లో రోబోటిక్ అప్లికేషన్ ఉపయోగపడే విధంగా వీళ్ళు మోడల్ అయితే క్రియేట్ చేశారు. దాని రిజల్ట్స్ చూస్తే వావ్ అనిపించేలా ఉన్నాయి. ఒకసారి మీకు గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఆ ఏ మోడల్ ఏంటి, రోబోటిక్స్ లో ఎలా ఉపయోగపడుతుందో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను మీకు గూగుల్ కంపెనీ వాళ్ళ ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. Hi there. How can I help you today? Describe what you see in front of you. I see what appears to be an apparatus with gears, belts, and pulleys mounted on a platform. There's an orange belt connecting two pulleys and a chain connecting two gears. A blue component is also visible near the pulleys. ఎదురుగా ఒక మీకు పుల్లీస్ని అలానే చైన్స్ని పెట్టి దీన్ని సెట్ చేయమని చెప్పి అడిగారు అనమాట. సో దాని వర్కింగ్ మెకానిజం ఏమిటి నేను చెప్పలే, బట్ జస్ట్ ఆ రోబోట్కి ఏం కనిపిస్తుంది అని అడిగారు. దాని తర్వాత ఒక టాస్క్ ఇస్తే ఈ రోబోట్ ఏం చేస్తుందో అది చూద్దాం ఇప్పుడు. సో అక్కడ బెల్ట్ పెడుతుంది, దానికి సెట్ చేసింది. ఇక్కడ ఏది కూడా ప్రీ ప్రోగ్రామింగ్ లేదు, అటానమస్గా తన పని అనేది చేస్తుంది. సో ఫైనల్గా అదంతా అయిపోయిన తర్వాత దాన్ని టెస్ట్ కూడా చేస్తుంది. మీరు స్టార్టింగ్ చూడొచ్చు, పైన రెండింటికి ఉంది, మూడో దానికైతే బెల్ట్ అయితే పెట్టలేదు. ఈ పర్టికులర్ రోబోట్ ఆ మూడో దాన్ని జస్ట్ ఆ రెండింటిని బట్టి ఐడియా చేసుకుని ఫైనల్గా మూడో దానికైతే సెట్ చేసింది. ఇది ఎక్కడ కూడా ప్రీ ప్రోగ్రామ్ చేసి ఈ రోబోట్కి ఇలా ట్రైన్ డేటా చెప్పి ఇక్కడ ఎలా వర్క్ చేయమనేది చెప్పాలి, ఆటోనమస్కి ఇదైతే వర్క్ చేస్తుందని అయితే గూగుల్ కంపెనీ అయితే చెప్తున్నారు. సో ఇదే వేళ జెమినీ రోబోటిక్స్ సంబంధించిన డెమోని అయితే వీళ్ళు పోస్ట్ చేశారు ఈ వీడియోని. ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే ఉందో జెమినీ 2.0 వెర్షన్తో ఇంటిగ్రేట్ చేసి ఆటోనమస్ రోబోట్లో ఈ పర్టికులర్ మోడల్ అయితే యూజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన క్యాపబిలిటీస్ ఏంటో కూడా ఒకసారి మనం వీళ్ళు లాంచ్ చేసిన ఒక టేజర్లో అయితే మీకు చూపిస్తాను. సో జనరల్ పర్పస్ రోబోట్స్ ఏదైతే ఉంటాయో వాటికి ట్రైనింగ్ ఇస్తూ దాన్ని జెమినీ ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. సో మన జెమినీ ఏఐని రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్స్ లేకపోతే టెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మాత్రమే యూజ్ చేస్తారు. బట్ ఆ జెమినీ ఏఐ మోడల్ ని రోబోటిక్స్ లో ఇంటిగ్రేట్ చేస్తూ మన అడిగిన క్వశ్చన్స్ ని సబ్ కాన్షియస్ గా ఈ పర్టికులర్ రోబోట్స్ అప్పటికప్పుడు మనకు సహాయం చేసే విధంగా టాస్క్ అయితే చేస్తాయి అనమాట. అదే ఇక్కడ వీళ్ళు వీడియోలో అయితే చూపిస్తున్నారు. ఇది 3D లేయర్ ఆబ్జెక్ట్ కింద అర్థం చేసుకుంటూ ఉంటాయి. ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మన మనుషులైతే ముందు అన్ని చూడాలంటే కళ్ళతో చూసేస్తాం. బట్ రోబోట్స్కి అలా కాదు, కెమెరాలు సెన్సార్లు అవసరం అవుతాయి. వాటి ద్వారా జస్ట్ చెక్ చేసుకుంటా ఇదేమై ఉండొచ్చు అని అవగాహన చేసుకుంటూ మ్యాపింగ్ చేసుకుంటూ ముందుకు కదలడం కానీ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని లిఫ్ట్ చేయడం వంటివి అయితే చేస్తూ ఉంటాయి. సో ఇదే జెమినీ రోబోటిక్స్ అనమాట. మోస్ట్ అడ్వాన్స్ విజన్ లాంగ్వేజ్ యాక్షన్ మోడల్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ రోబో ముందైతే అట్టిపళ్ళు కొన్ని గ్రేప్స్ అయితే పెట్టారు. ఇప్పుడు ఈయన ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు, ఒకసారి చూద్దాం. అది Gemini Robotics is interactive. Can you put the bananas in the clear container? పర్టికులర్ పర్సన్ ఏమన్నాడంటే ఆ బనానా కంటైనర్ లో పెట్టమని అడిగారు. ఇప్పుడు ఆ రోబో ఏం చేస్తుందో చూద్దాం. మీరు గమనిస్తే ఈ పర్సన్ కావాలనే ఆ పర్టికులర్ బాక్స్ని మార్చేస్తారు. బట్ ఆ రోబో చెక్ చేసుకుని మరి అక్కడ ఎక్కడైతే పడుతుందో ఆ పర్టికులర్ బాక్స్లోనే ఆ పర్టికులర్ బనానాని పెట్టారు. It can respond live to rapidly changing conditions and instructions. This same model can generalize to all kinds of applications. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. నీ దగ్గర ఉన్న టిష్యూ నాకు ఇవ్వి, అలానే హైలైటర్ని దూరంగా పెట్టు అని అడిగారు. దానికి ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అలానే బ్యాగ్ జిప్ ఏమంటే బ్యాగ్ జిప్ వేస్తుంది. ఇప్పుడు మీకు చెప్తున్న మాటలు ఐ కెన్ ఫోల్డ్ అని చెప్పింది యాక్చువల్లీ ఏ రోబోట్ మాట్లాడుతున్న వాయిస్ అది.
That sounds fun. Why don't we try that? Sure. Did you know that the word origami comes from the Japanese words ori, meaning to fold, and kami, meaning paper? These capabilities are చూసారా, మనం యాక్చువల్గా ఇటువంటి పేపర్ని ఒక డిఫరెంట్ వేలో ఫోల్డ్ చేసి ఆటలాడుకోవడానికి అలాంటివి చేస్తూ ఉంటాం. దాన్ని కూడా ఈ ఏ రోబోట్ చేయగలిగింది. enabled by Gemini 2.0's. ఇదంతా ఎలా సాధ్యమైందంటే స్పేషియల్ అండర్స్టాండింగ్ అనే ఒక కాన్సెప్ట్తో ఇది అర్థం చేసుకుంది అనమాట. ఈ స్పేషియల్ అండర్స్టాండింగ్ అంటే అదే అనమాట, చెక్ చేసుకుంటూ కెమెరాస్ ద్వారా ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని అవగాహన చేసుకుంటూ ఏం చేయొచ్చు అనేది అటానమస్గా ఆ రోబోట్ చేయగలుగుతుంటుంది. సో ప్రతి దానికి కూడా ఈ పర్టికులర్ రోబోట్కి పైన కళ్ళు అయితే ఉంటాయి, కళ్ళు నెత్తిన బట్టి కెమెరా సెన్సార్స్, అవి చెక్ చేసుకుంటా ఆ సమాచారం అయితే క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఆ సమాచారాన్ని ఎలా చేసుకుంటుంది, జెమినీ ఏ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి ఉంది కదా. మీరు సరిగ్గా గుర్తుందో లేదో, జెమినీ ఏ మోడల్ ఏమైనా మీరు ఇమేజెస్ ఇచ్చి ఆ ఇమేజ్లో ఏం టెక్స్ట్ ఉందో కనిపెట్టమంటే కూడా చెప్తుంది. అది ఎలా చేస్తుందంటే, అందులో నేను ఇమేజ్ని స్కాన్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ లేకపోతే కంప్యూటర్ విజన్ టెక్నాలజీని యూజ్ చేసి దానికి సంబంధించిన సమాచారం సేకరించి మనకు కావాల్సిన సమాచారాన్ని అవుట్పుట్ ఇస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే ఈ రోబోట్కి ఉన్న సెన్సార్ల ద్వారా అక్కడ ఏదైతే ఉందో ఒక్కొక్కటి స్పెసిఫిక్గా దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తుంది. దాని ద్వారా ఇది ఒక ప్యాటర్న్ కనుక్కొని ఇది ఎలా చేస్తే కరెక్ట్ అని చెప్పి అది నిర్ణయించుకుని వర్క్ చేస్తుంది. ఇంకా మరి చాలా గేమ్స్ కూడా ఆడుతుంది మన ముందే. ఇంకో ప్రశ్న అడిగారంటే, రెడ్ డైని నువ్వు ఫ్లిప్ చేయి, గ్రీన్ డై మీద ఏదైతే నెంబర్ ఉందో దానికి మ్యాచ్ చేయమని అడిగింది. ఇప్పుడు దానికి ఏమని చేస్తుందో రోబోట్ చూద్దాం. నెంబర్ 3ని అయితే పెట్టాలి. సో దానికి తగ్గట్టుగా నెంబర్ 3 ఏదో చెక్ చేసుకుని 1 అయితే పెడుతుంది. బట్ 1 అయితే మ్యాచ్ కాదు కాబట్టి మళ్ళీ మార్చుకుంటుందేమో చూద్దాం. ఇప్పుడు 3 కనిపిస్తుంది. సో ఆ 3ని పెట్టి కరెక్ట్గా కింద పెట్టింది. సో అంత క్యాపబిలిటీస్ ఏమో వాళ్ళు అయితే ఉందని చెప్తున్నారు. ఈవెన్ డస్ట్తో మన పెన్తో గీస్తుందని చెరిపిస్తున్నారు, అది కూడా చెరుపుతుంది క్లియర్గా. అక్కడ బాల్ని పెట్టి ఆ బాస్కెట్లోకి ఏమని అడిగారు, ఆ బాస్కెట్లోకి అయితే చేసింది. ఇక ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించానుగా టెస్టర్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఇందాక మీ వీడియో స్టార్టింగ్లో చూపించాను, అది కూడా ఇది చేయగలిగింది. సో ఇదంతా చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మన ఏ టెక్నాలజీ ఇంటిగ్రేషన్లో మొన్నటి వరకు కూడా మనకి ఇటువంటి రోబోటిక్ వీడియోస్ అయితే వచ్చినాయి. బట్ వీళ్ళు ఏమైనా హైలైట్ చేస్తున్నారంటే, ప్రీవియస్గా మీరు చూసిన హ్యూమనాయిడ్ రోబోట్స్ కానీ ఏదైతే మోడల్స్ ఉన్నాయి, చాలా వరకు ప్రీ డిఫైన్డ్గా ఉన్న డేటాని మాత్రమే ఆ రోబోట్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాయి. రియల్ టైంలో అంత యాక్యురేట్గా వర్క్ చేయలేవు. బట్ మేము డెవలప్ చేసిన ఈ జెమినీ 2.1 ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏదైతే ఉన్నాయో, వీటి వల్ల కాంప్లెక్స్ టాస్క్ని కూడా చాలా సింపుల్గా చేయగలిగితే దీనివల్ల మనిషికి చాలా హెల్ప్ అవుతుంది అనేది గూగుల్ వాళ్ళు అయితే దాన్ని హైలైట్ చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ టాస్క్లు చేయడం ద్వారా త్వరలోనే రాబోయే సంవత్సరాల్లో మనుషుల దగ్గర పెంపుడు వస్తువుల కింద లేకపోతే పెంపుడు జంతువుల కింద ఏ రోబోట్స్ని కూడా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు లాస్ట్ టైం చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఒక 2050 ఇటువంటి సంవత్సరాలు వచ్చేసరికి ఏంటంటే, మన దగ్గర పెంపుడు రోబోట్స్ అయితే ఉంటాయి మనం చేసే పనులు చేయడం కోసం. రాను ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలు దాటే కొద్దీ మనిషి మరింత సోమరిపోతుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో మన పనుల్ని సహకరించడం కోసం రోబోట్స్ని మనం పెట్టుకుంటాం అనమాట. అలాంటి పరిస్థితులు వస్తే దానికి ముందుగానే ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ఏ రోబోట్స్ అనేది డెవలప్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ గూగుల్ కంపెనీ వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే వీళ్ళకి అవైలబిలిటీ అయితే ఉంది. అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగులే కదా, మీకు తెలిసిందేగా. మనం సెర్చ్ చేసిన డేటా అంతా వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఎక్కువగా మన డిఫరెంట్ బ్లాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు సేకరిస్తారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ అయితే సేకరించారు. ఆల్రెడీ జెమినీ పవర్ఫుల్ ఏ మోడల్ కూడా ఉంది. దీని నుంచే ఆ డేటాను యూజ్ చేసుకుంటూ వీళ్ళు ఇలా హై పర్ఫార్మెన్స్ అటానమస్ రోబోట్ని అయితే డెవలప్ చేస్తున్నారు. మరి గూగుల్ డెవలప్ చేసిన ఈ జెమినీ 2.0 వర్షన్ హ్యూమనాయిడ్ రోబోట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఈ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.